పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జనసేన జనబాట కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమస్యలను తెలుసుకుంటూ వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు। పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ నిరంతరం కృషి చేయాలని జన సైనికులు అన్నారు। పేదవాడి కళ్లల్లో ఆనందం చూడడమే జనసేన ప్రధాన లక్ష్యమన్న ఆయన జనసేన పార్టీ పేదల పక్షపాత అని రానున్న 2019 ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు। ఈ రోజు జనంలో జనసేన కార్యక్రమంలో భాగంగా మూడో రోజు నిన్నేమో వెనగలవారిపేటలో చేశాము, మొన్న విజయరాయకల్లో చేశాము, ఈరోజు సత్రంపాడు సెంటర్లో చేస్తున్నాం। ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని గడప గడపకి తీసుకెళ్ళడం, ప్రతి షాప్కి తీసుకెళ్ళడం, ఆయన సిద్ధాంతాలను చెప్పడం, వివరించడం। ఇవాళ ప్రభుత్వం కనుక నెలకొల్పితే జనసేన వచ్చే ఒక ఉపయోగాలు సిద్ధాంతాల ద్వారా చెప్పడం, వాళ్ళని చైతన్యం తీసుకురావడం ప్రజల్లో ముఖ్య ఉద్దేశంగా మేము తిరుగుతున్నాం। ఈ రోజున మేము ప్రతి గడప గడపకి తిరుగుతున్నాం, మంచి స్పందన మాకు వస్తుంది। ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు, మేము పిలవకుండానే చాలామంది వస్తున్నారు మాకు, అలాగే ఇంటింటికి వెళ్తే కూడా మంచి స్పందన లభిస్తుంది। కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన కార్యకర్తలు ఇంటింటి కార్యక్రమం తప్పకుండా చేయాలని చెప్పి మా కోరిక। జై జనసేన। అందరికీ నమస్కారం। ఈ రోజున సత్రంపాడు పంచాయతీలో జనబాట కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది। ఇక్కడ మరీ ముఖ్యంగా మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యొక్క మేనిఫెస్టో చూసి ప్రభావితం అవడం, నిజంగా ఈ రోజున మార్పు అనేది ఏళ్ళ నుంచే మొదలవుతుంది। ఎందుకంటే ఇవాళ ఇన్ని సంవత్సరాలు వేసిన ఓటు ఒక ఎత్తు, ఈ సంవత్సరం వేసే ఓటు ఒక ఎత్తు అని చెప్తుంది। ఎందుకంటే ఈ అవినీతిరమైనటువంటి ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఒక నూతన అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేసే విధంగా మేమందరం కూడా పాలు పంచుకుంటామని చెప్పి మహిళలు ముందుకు రావుతున్నారు। మేనిఫెస్టోలో పెట్టిన 33% కానివ్వండి, లేదంటే ఉచిత గ్యాస్ బండ్ కానివ్వండి, లేదా పిల్లలకి ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువు కానివ్వండి, లేదా వృద్ధాశ్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానివ్వండి, ఏది చూసినా సరే మధ్య దిగువ తరగతి కుటుంబాలను పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చాలా దూరదృష్టితో అధికారంలో లేకపోయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే విధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఈ యొక్క కార్యక్రమాలన్నిటి పట్ల మహిళలు ముందుగా అట్రాక్ట్ అవుతున్నారు, యువత ముందుగా అట్రాక్ట్ అవుతున్నారు। రేపు 2019 ఎలక్షన్లో మా అందరి గుండెల్లో ఉన్న జనసేన పార్టీ జెండానే అమరావతి కోట మీద ఎగరడానికి సిద్ధంగా ఉందని చెప్పని ఈ సత్రంపాడు పంచాయతీ ప్రజలు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది। పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈరోజు సత్రంపాడు సెంటర్లో సత్రంపాడు పంచాయతీలో జనబాట కార్యక్రమం చేయడం జరుగుతుంది। దానికి ప్రజల నుండి మంచి స్పందన, చాలా మంచి స్పందన వస్తుంది। పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, జనాలకి ఆయన సిద్ధాంతాలు ఇవన్నీ జనాలు బాగా ఆకర్షిస్తున్నారు। ఈ 2019 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యి అమరావతిలో జెండా ఎగరేస్తారని, అలాగే ఏలూరు అసెంబ్లీని జనసేన అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని। జై జనసేన, జై హింద్। For more updates, please subscribe 99 TV Telugu.